Hello students, welcome to GNV Competitive Coaching. So, క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ PQR అనేటువంటి త్రిభుజంలో యాంగిల్ P is equal to 2Q, 2R is equal to 3 times of Q అయితే యాంగిల్ P ఎంత అంటున్నాడు. సో మనకి ఒక త్రిభుజంలో మూడు కోణాల మొత్తము సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని తెలుసు. అంటే P plus Q plus R is equal to 180 degrees. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది P కాబట్టి మిగిలిన కోణాలన్నిటినీ కూడా P పదాల్లో రాసుకుందాం. సో P పదాల్లో రాసుకుంటే P ఈజ్ ఈక్వల్ టు 2Q అంటే Q ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, P/2 రాయొచ్చు. అలాగే ఇక్కడ ఏమిచ్చాడు, R2R ఈజ్ ఈక్వల్ టు 3Q అంటే R ఈజ్ ఈక్వల్ టు 3/2Q అవుతుంది. 3/2Q అయినప్పుడు Q అంటే P/2 కదా, అంటే 3/2 ఇంటూ P/2 అంటే 3/4P అవుతుంది. సో మనకి R ఏమో 3/4P, Q ఏమో P/2 అయింది. సో కాబట్టి P ప్లస్ P/2 ప్లస్ 3P/4 ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయింది. సో LCM తీసుకుంటే 4 అవుతుంది. సో P కామన్ తీయండి, ఇక్కడ 4 ప్లస్ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 180. సో P ఇంటూ 9/4 ఈజ్ ఈక్వల్ టు 180. 9 ఇందులో 2 టైమ్స్ పోతుంది, 9 ఇందులో 2 టైమ్స్ పోతుంది. అంటే P ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందమ్మా, 20 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 80 degrees అయింది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే విధంగా ట్రయాంగిల్ లో అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.